ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒకసారి గవ్వలేసి చూద్దాం. వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఎలా లేదు గవ్వలేసి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూడండి, 1, 2, 3 బోల్తా పడ్డాయండి, 2 చిత్తా పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఖర్చు ఎక్కువ ఉందండి, ఆదాయం తక్కువ ఉంది. మీరు వృశ్చిక రాశి వారు, మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు, ముసలోళ్ళు ఉంటే ముసలలో మాట్లాడతారు. మీరు ఒకరికి 10 రూపాయలు సహకారం చేయరండి. ఏమంటే మీరు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితంలో లేదండి. మీ సొంత హిమ్మతి, సొంత కష్టంగా బతికే యోగం ఉంది. కానీ మీ పేరు మీద చిక్కులు చికాకులు, అంటే చిక్కులు అంటే 3 గండాలు 3 చిక్కులు. 3 గండాలు అంటే ఒక యాక్సిడెంట్ గండం కానీ, ఒక నీటి గండం కానీ, అలాంటి గండాలు చిక్కులు వెళ్ళిపోయినాయి. లేకుంటే ఒక ప్రేమించి పెళ్ళి చేసుకుందామని వరకు వచ్చి దూరం అవ్వటం, అది అలాంటిది 3 చిక్కులు వెళ్ళిపోయినాయి. ఏం తొందరపడకూడదండి, నిదానం చేయండి. కానీ మీరు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటే అది నిదానంగా పెద్దలకు ఒప్పించి చేసుకోండి. కానీ అదృష్ట రేఖాటంలో ఈ వృశ్చిక రాశి వారికి ఇట్లా ఉన్నదని నేను జ్యోతిషం గవ్వలు 2 చిత్తపడ్డాయి, అందుకని చెప్తున్నానండి. అదృష్టం రేఖాటంలో కానీ బాగుంది, ఎంత సంపాదించినా కానీ అంతేవరకు ఉన్నది. కానీ ఆలోచన రేఖాటంలో కానీ, ప్రశ్న యోగ స్థానంలో కానీ బాగుంటుంది. కానీ ఏ పని చేయండి మంచిగా అవుతుంది. భగవంతుని దయ వల్ల అదృష్ట ప్రార్థనలు కానీ మంచిగుంది. కానీ ఉరుకులాడితే ఏది కాదండి, నిదానమే ప్రధానం. బాగుంది. ఇల్లు కట్టాలనుకున్నా, ఏదైనా జాగా కొనాలనుకున్నా ఒక వాస్తు చూసుకోండి. వాస్తు ప్రకారం చూసి వాస్తుని కట్టండి. కానీ కట్టి కూడా నష్టం పోకండి. ఆలోచన రేఖాటంలో బాగునుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలామంది తిప్పలు పడి కష్టపడి పైకి వస్తున్నారు. ఆలోచన రేఖాటంలో కూడా బాగుంటుంది. ఏదైనా చేయండి, నిదానంతో చేయండి. అనుకున్న పనుల్లో కానీ, ఆర్కద్ బరకత్తులో కానీ, ఏ పని చేసినా కానీ నిదానంతో బాగా అవుతుంది. అవుతుంది, నిదానంగా అవుతుంది. ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. ఈసారి ఏదైనా కానీ కొత్త పని, కొత్త పంచాంగం, కొత్త వ్యవహారాలు కానీ మీరు నిదానంతో గవ్వలాట బాగుంది. మీ పేరు మీద ఏం పడ్డాయండి, 2 చిత్త పడ్డాయి. ఏమంటే ఇక్కడ జోకి చూసినా అంతేవరకు ఉన్నది. ఖర్చు కూడా అంతే ఉంది, ఆదాయం కూడా అంతే ఉంది. ఈ చేతిలో సంపాదించుతున్నారు, ఈ చేతిలో పొడగొట్టినట్టు అవుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు చాలా కష్టాలు, చాలా చిక్కులు చిపాకాలు మస్తు ఉన్నాయి. మీరు ఒకరికి మీరు సహాయపడ్డ వాళ్ళు మీకు నష్టం అవుతుంది. మీరు ఒకరికి ధర్మం చేస్తారండి, కర్మం మీకే వస్తుంది కదా. ఒకరికి మీరు అన్నం పెడతారు, మీ అన్నం తిన వాళ్ళు మీకు బహుమానం కూడా చేస్తున్నారు. మీకు కులపొలని మీకు సహకారం లేదండి, బయట వాళ్ళ సహకారం వస్తున్నది మీ పేరు మీద. ఏమంటే తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదండి. మీ సొంత హిమ్మతి, సొంత కష్టంగా బతికే యోగం ఉంది. మీరు పోయటానికి అన్నం పెడతారు, సున్నం మీకు వస్తుంది కదా. కానీ అదృష్ట రేఖాటంలో కూడా బాగుంది. ఏ పని చేసినా కానీ భగవంతుని దయ వల్ల బాగుంది. కానీ ఎంత చేస్తారో మీరు నిదానంతో చేయండి. కానీ ఉరుకులాడితే ఏదగండి, ఏదన్నా నిదానమే ప్రధానం బాగా అవుతుంది. ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట మీకు బాగుంది. మీరు చేసే పనుల్లో కూడా బాగుంది. ఎక్కువ దోస్తానం కానీ, ఎక్కువ స్నేహం కానీ అలాంటివి మాత్రం చేయకండి. కానీ ఇద్దరితో చేస్తూ మంచిగా ఉంది. పార్ట్నర్ పని కానీ, ఏదైనా కానీ, జాబ్ కానీ, ఉద్యోగం కానీ, కొత్త పని బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ ఇద్దరితో బాగుందండి. ముగ్గురితో ముడిపడినట్టు అవుతుంది చూడండి. కానీ చేయాలనుకుంటే ఇద్దరితో చేయండి, ముగ్గురితో మాత్రం చేయకండి. జై శ్రీరామ్.